భాగ్యనగరానికి గ్రీన్ సిటీ అనే పేరు మసకబారిపోతోంది. నగరంలోని ఏ పార్కులు చూసినా నరకప్రాయంగా మారాయి. పిల్లలు ఆడుకోవాల్సిన పార్కులను భ్రష్టు పట్టిస్తున్నారు. సికింద్రాబాద్ అన్నానగర్ చౌరస్తాలో విశాలమైన పార్కుకి అదే దుస్థితి. ఎంతో ఖర్చుతో ఆట వస్తువులు ఏర్పాటు చేసిన చెత్త చెదారంతో నింపడంతో పార్కుకి రావడానికే పిల్లలు భయపడుతున్నారు. పర్యావరణాన్ని కొల్లగొడుతూ హైటెక్ సిటీ కొత్తగూడలో నిర్మించిన బొటానికల్ గార్డెన్ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో పొడమితల్లి గురించి ఆలోచించరా అంటూ ప్రతివాదులను ప్రశ్నించింది. దీనికి సంబంధించి అన్ని దసరాలను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అంతేకాక కొత్తగూడ హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిర్మాణం కానున్న ఎకో టూరిజం పార్క్, 5 స్టార్ హోటళ్లు, మల్టీప్లెక్స్ల నిర్మాణాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆయా ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు సికింద్రాబాద్ పబ్లిక్ హైస్కూల్లో మ్యాక్ అసెంబ్లీని నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. పెట్రోల్ గ్యాస్ వినియోగం ప్రధానాంశంగా కొనసాగిన చర్చలో పెట్రోల్ బంకుల్లో మోసాలు, కల్తీ జరుగుతోందా, అక్కడికి వెళ్లినప్పుడు సెల్ ఫోన్ వినియోగించరాదని పొదుపు చర్యలు ఆవశ్యకతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. So, with reference to Abrar, I want to ask him that when their party... హైదరాబాద్ రేస్ క్లబ్ లో దుబాయ్ కప్ కలర్ఫుల్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబాయ్ ప్రిన్సెస్ హయా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ టోర్నీ విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. All the contenders and replacing today's gallop after a good jump is Handsome Hawk has only given a reminder to pick up the momentum. And settling down to race in today's race hits the front by 3/4 of a length in front of Rose Green on the outside, Mohina towards the fence. Harkingham comes in next, followed by Conquest towards the యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని సినీ నటుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారన్నది సంబంధిత వ్యక్తులకు తెలుసునన్నారు. చిరంజీవి, మోహన్ బాబులు తనకు మంచి మిత్రులని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను అవమానిస్తే తను తట్టుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ప్రాంతీయ భేదం లేదని, ఇరు ప్రాంతాల ప్రజలు మనోభావాలను గౌరవిస్తానని బాలయ్య చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అన్ని ప్రాంతాల వాడిని, నేను కళాకారుణ్ణి, అన్ని ప్రాంతాల్లో నాకు అభిమానులు ఉన్నారు. వాళ్ళ మనోభావాన్ని కూడా నేను ఎప్పుడు గౌరవిస్తాను, అభిమానిస్తాను. వాళ్ళు నన్ను అభిమానిస్తున్నట్టే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి మహానగరం ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 2 వరకు హైదరాబాద్ వేదికగా పలు దేశాల్లో రూపొందించిన బాలల చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. చలనచిత్ర అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. నగరంలో ఎంపిక చేసిన 10 థియేటర్లలో విద్యార్థులు సినిమాలను వీక్షించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చే బాలల చలనచిత్రాలను ప్రదర్శించేందుకు హైదరాబాద్ జిల్లాలో 6, రంగారెడ్డి జిల్లాలో 4 థియేటర్లను ఎంపిక చేశారు. హైదరాబాద్లోని శాలిబండలో సుధా 35mm, సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంతోష్, దిల్సుఖ్ నగర్లోని గంగా, మెహదీపట్నంలోని అంబా, నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్, రంగారెడ్డి జిల్లాలోని మల్కాజ్గిరిలో రాఘవేంద్ర, మియాపూర్లోని శ్రీరంగ, వనస్థలీపురంలోని విష్ణు, కాప్రాలోని శారదా థియేటర్లను ఎంపిక చేశారు. Every festival is special, but this year we have really increased the standard of the festival by getting many of the award-winning international films. And more than 40 countries, we are getting films from more than 40 countries, which is the maximum we've ever got. We have a new section this time called the Little Directors section, where we are showing films made by children. ప్రతి థియేటర్లో రోజు 3 ప్రదర్శనలు ఉదయం 9:30, మధ్యాహ్నం 12, 3 గంటలకు ఉంటాయి. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల నిర్వహణకు శిల్పారామంలో 3 ప్రత్యేక థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం 14న జరగనుంది.
భారతీయ సంస్కృతి సంప్రదాయం గ్రామీణ వాతావరణాన్ని విదేశీ చిన్నారులకు అతిథులకు చూపించేందుకు శిల్పారామాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు రంజితా దాస్ గారు మరి ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ అంటే బేసిక్గా ఇనిషియల్ టాక్స్ కోసం దాని గురించి డిస్కషన్ చేసుకోవాలి. సిటీ బస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెరపైకి మరో కొత్త పథకం, అందుబాటులోకి మీ సేవ. నత్తనడకన మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు, భూసేకరణే ప్రధాన అడ్డంకి. గ్రేటర్లో ఆగని ఫేక్ పాస్పోర్ట్ బాగోతం, అడ్డంగా దొరికిపోతున్న అమాయకులు. రేస్ కోర్స్ లో కలర్ఫుల్ గా దుబాయ్ కప్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దుబాయ్ రాణి. బాలల చిత్రోత్సవానికి భాగ్యనగరి ముస్తాబు, 100కు పైగా చిత్రాల ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న సిటీ బస్ అప్డేట్స్. Stay tuned to HYTV. Feel the pulse.